హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ దినపత్రికలోని మెయిన్ రైట్స్ అండ్ వార్తా విశేషాలలో ఉంచుతాం. సో మొత్తానికి నిన్న 15 ఆగస్టు వేడుకలు అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. సో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా ఈనాడు ఆ మహనీయులను ఎప్పటికీ మర్చిపోదు. ఆ మహనీయులు చరిత్ర మన ఈ భూలోకం ఉన్నంత వరకు వారిని గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే వారు ఈనాడు మనం ఏ విధంగా ఉన్నామంటే ఆనాడు స్వతంత్ర సమరయోధులు ఆ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెగించి కొట్లాడినటువంటి మహనీయులు వాళ్ళు. ఈనాడు మనం ఈ విధంగా సొసైటీలో జీవిస్తున్నామంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి కొట్లాటలకి ఆ తుపాకులు పెట్టి, గుండెల మీద తుపాకు పెట్టి కాల్చినా కానీ, మా ప్రాణాలు పోయినా సరే కానీ ఈనాడు ఉన్నటువంటి వచ్చేటటువంటి తరాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి మహనీయులు ఉన్నారు. కాబట్టి వారందరినీ మనం గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఏదైతే 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారో వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రజలందరూ కూడా ఎక్కడ ఏది ఏమున్నా సరే కానీ ప్రతి ఒక్కరూ ఈ మహనీయుల చరిత్రలను తెలుసుకోవాలి. ఈనాడు సినిమాలు, యూట్యూబ్లల్లో ఏముందంటే రీల్స్ చూసుడు ఇదే ఉంది తప్ప వేరేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఉన్నటువంటి విద్యార్థులు ఆ మహనీయుల చరిత్రలను తెలుసుకుంటే మనం వచ్చేటటువంటి వారికి కూడా, మన పిల్లలకు కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. వణికించిన క్లౌడ్ బరస్ట్, 2 సిఐఎస్ఎఫ్ జవాన్లతో సహా 46 మంది మృతి, 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మొత్తం ఆ శిథిలాల కింద చెప్పుకున్న బాడీస్ చాలా దారుణంగా తయారైనాయి. ఆ మట్టిలో ఒక్కసారి క్లౌడ్ బస్ కావడంతో అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ సంభవించడం. సో ఇంకా 220 మందికి పైగా కనిపిస్తలేరంటే ఆలోచించుకోవాలి ఇంత తీవ్రతతోని ఆ క్లౌడ్ బస్ జరిగిందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో చాలా బాధాకరం. అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రజలు ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే బతుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని కిష్టార్ జిల్లాలోని చొసికి గ్రామంలో బరస్ట్ విధ్వంసం. ఆంధ్రప్రదేశ్కు అది డార్క్ సమయం, వైసీపీ పాలనపై పవన్ విమర్శ. కాకినాడలో స్వతంత్రం దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో కూటమి పాలన, వైసీపీ హయాంలో గొంతెత్తితే దాడులు జరిగేవని ఆరోపణ. ఈనాడు దాడులు కాదు, ఈనాడు రాజకీయ పరంగా ఎదుర్కోవాలి. ప్రజల మనలతోని, ప్రజల ఓట్లతోనే ఎదుర్కోవాలి. కానీ ఈనాడు దాడులు చేసుకుంటే ఏం రాదు, కొట్లాడుకుంటే ఏం రాదు. అట్లాంటి కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు కొట్లాడుకుంటే న్యాయం జరుగుతుంది. ఈనాడు గెలుపు ఓటములు ఏమన్నా స్వీకరించాలి, కానీ ఇల్లీగల్గా మాత్రం వివరించదు. అయితే ఎలక్టోరల్ సిస్టమ్ను స్కామ్ జరుగుతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు. సో నిజ నిర్ధారణ తేలాల్సింది కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మరికొందరు. సో ఎలక్టోరల్ సిస్టమ్ ఎందుకు, ఈనాడు వాళ్ళు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడెక్కడ గెలిచిందో మరి అక్కడ కూడా టోటల్గా బీజేపీ గెలవాలి కదా అని చెప్పేసి మరికొందరు. సో ఈ విధంగా చర్చ జరుగుతుంది. సో ఏది ఏమున్నా రాజకీయ పరంగా ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రస్తావనలు తీసుకురావడం జరిగింది. సామాన్యులకు డబుల్ దీపావళి కానుక, జిఎస్టీపై శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ. సామాన్యులు వాడే వస్తువులపై జిఎస్టీ భారీగా తగ్గింపు, 20 కోట్ల నుంచి ప్రధాని మోడీ కీలక హామీ. నూతన తరం సంస్కరణల కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, పన్నుల భారం తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేసిన ప్రధాని. జిఎస్టీ రేట్ల సమీక్ష తక్షణ అవసరమని వ్యాఖ్య. మొత్తానికైతే ప్రజలకి దీపావళికి డబుల్ ధమాకా ఇస్తున్నాం, గిఫ్ట్ ఇస్తున్నాం. సో భారీగా జిఎస్టీని తగ్గిస్తా ఉన్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మోడీ అమిత్ షాతో జగన్కే అసలైన హాట్లైన్ ఉంది. మోడీకి జగన్ దత్తపుత్రుడిలా మారారంటూ తీవ్ర విమర్శ. అసెంబ్లీకి వెళ్లరు, పార్లమెంట్లో మాట్లాడారు అని ఫైర్. ప్రత్యేక హోదా, పోలవరంపై పోరాడే ధైర్యం లేదని ఎద్దేవా. మీదొక పార్టీ, మీరొక నాయకుడు. జగన్ హాట్లైన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్. మొత్తం మీద జగన్ షర్మిల అన్నా చెల్లెల ముచ్చట గిట్టుందన్నమాట. ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుంది రాష్ట్రపతి. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత. భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను అధిగమించింది. మన రాజ్యాంగం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశ భద్రత కోసం మన సైనికులు ఎలాంటి పరిస్థితులు అయినా సిద్ధంగా ఉంటారు. వాస్తవం, వాళ్ళు ఆ విధంగా ఉంటేనే కదా ఏ పరిస్థితులైనా సరే ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ మన భారత సైనికులు ఉన్నారు. కాబట్టి ఈనాడు
ద్రౌపది ముర్ము గారు కూడా అదే చెప్పడం జరిగింది అనమాట ప్రసంగంలో. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి ఈనాడు మన భారత ఆర్మీ కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మహిళలకు ఆ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేష్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు సాగిన ప్రయాణం. మొత్తానికైతే ఆ ఫ్రీ బస్సును ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బస్సులో ప్రయాణించడం జరిగింది అనమాట. వాళ్ళు కూడా అనుకుంటారు బస్సు ప్రయాణం ఎట్లు చూడరు అని చెప్పేసి లోకేష్ అని నవ్వుతా ఉన్నాడు అనమాట వీడియోలో. ఆ వీడియోస్ వచ్చినాయి కాబట్టి చూసి చెప్తాను. సో ఖుష్ అవుతుంది అన్న మొత్తం మీద లోకేష్. ఓట్ల చోరీపై ఇక ప్రత్యక్ష యుద్ధం రాహుల్. దేశంలో ఓట్ల చోరీపై తమ ఆందోళన అనేది కేవలం రాజకీయ అంశం కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఒకరికి ఒక ఓటు అనే విధానాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటం. ఓటర్ అధికార యాత్ర ద్వారా ఓట్ల చోరీపై బీహార్ గడ్డపై నుంచి ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తాం. రాహుల్ గాంధీ గారి ఏదైతే ఓట్ల యుద్ధం ప్రారంభిస్తారంట. సో న్యాయం జరగాలి, అది అన్యాయం అని ఈనాడు టోటల్గా క్లారిటీ రావాలి. సో నిజంగా అక్కడ మోసం జరిగిందని చెప్పేసి క్లారిటీ వస్తే ఈనాడు అసలు ఏం జరిగిందని చెప్పేసి దాంట్లో ఎవరున్నారు, ఏం జరిగింది, ఎట్లా మోసం జరిగింది, అది ఎట్లా బయటకు వచ్చింది, సో వచ్చినటువంటి విషయం వాస్తవాలు నిజమా అబద్ధమా ఇవన్నీ తేలాల్సింది. మొత్తానికైతే రాహుల్ గాంధీ గారు అదొకటి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ముట్టడే అనమాట. ఎర్రకోట నుంచి పాకిస్తాన్ కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ, జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగం. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఆవిష్కరణ. పాకిస్తాన్ అను బెదిరింపులను సహించబోమంటూ తీవ్ర హెచ్చరిక. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ అంగీకరించకపోదని స్పష్టీకరణ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయమని వెల్లడి. భారత రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని. మొత్తానికైతే ఎర్రకోట నుంచి పాకిస్తాన్ ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. అయితే సింధు జలాల ఒప్పందాన్ని అయితే మేము అంగీకరించబోం అని చెప్పేసి మొత్తం వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి మాకు తెలుసు, సో అది అట్లనే ఉండని అని చెప్పేసి మోడీ గారు చెప్పుకొచ్చారు అనమాట. మొత్తం బాపూజీ హై స్కూల్లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రామరెడ్డి, 6TV, జిఎం సాయిబాబా, నవ ప్రభాకర్ రావు, చిట్టిబాబు, జబర్దస్త్ టోటల్గా పాల్గొని అక్కడ జెండా పండుగను మరి 15 ఆగస్టు వేడుకలను ఘనంగా జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. 79వ జాతీయ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జగద్గుట్ట బాపూజీ హై స్కూల్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్, ఎన్డీటీవీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రామరెడ్డి జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపన్యాసంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రామరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాతంత్ర ఫలాలు ప్రతి పౌరులకు అందాలని మహనీయుల అడుగు జాడలలో నడుస్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుదామని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 6TV జనరల్ మేనేజర్ సాయిబాబా, కరస్పాండెంట్ నవ ప్రభాకర్ రావు, బాపూజీ హై స్కూల్ చైర్పర్సన్ లక్ష్మి, జబర్దస్త్ చిట్టిబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తానికైతే ఇక్కడ మంచి సెలబ్రేషన్స్ జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే విద్యార్థులకు బహుమతులు అందించడం కానీ, ఆ జెండా పండుగ ఆవిష్కరించడం కానీ, 15 ఆగస్టు వేడుకలు మరి లోకల్ గైడ్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రామరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.